గ్రామాల్లో ట్రైసైకిళ్లను పంపిణీ చేస్తాం. నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతోనే ఈ ట్రైసైకిల్ పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి చేస్తాం. ఉదయగిరిలో ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఉదయగిరికి ట్రైసైకిల్స్ తో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని, ఆసుపత్రుల అవసరం ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. పీపీఆర్ అంటే సేవకు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈ బ్రాండ్ అంబాసిడర్ జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలతో పాటు అటు పెద్దలకి మధ్య తరగతి వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సేవ చేసేందుకు గల కారణాలు ఏందో అడిగి ఒకసారి తెలుసుకుందాం. మానవ సేవే మాధవ సేవ ప్రిన్సిపల్తో ఈరోజు ప్రజలకి మంచి చేయాలనే కోరికతో ట్రైసైకిల్స్ కార్యక్రమం చేపట్టాము. ఇది ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చాలా దగ్గరలో నన్ను ఈ ట్రైసైకిల్స్ గురించి అడిగినప్పుడు దాన్ని మనసులో పడింది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మనము ఈ సైకిల్స్ ఇవ్వాలని ఫస్ట్ కోవూరుతో స్టార్ట్ చేసాం. ఈరోజు ఉదయగిరిలో ఈరోజు 140 ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నాము. 10% ఎక్స్ట్రా సైకిల్స్ కూడా తీసుకొచ్చాము. అటువంటి పరిస్థితి వస్తే ఇమీడియట్గా ఇచ్చేయాలని. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనిషికి కదలిక అనేది ముఖ్యం. కదలిక మనం ఇవ్వగలిగినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఉపాధికి కూడా మనము ఎవరన్నా చిన్న లోన్లు ఏదైనా షాపులు పెట్టాలన్నా ఆ చిన్న లోన్లు వాటికి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిపోయారు. అటువంటి లోన్స్ మనం ఇప్పగలుగుతాము, చిన్న లోన్స్. సో అది కూడా ఇప్పుడు కదలికతోటే ఉపాధి కల్పించగలిగితే దాని మించిన మానవ సేవ లేదు అని కాకుండా ఉదయగిరి ప్రాంతం వెనకబడి ఉంది. దీనికి హాస్పిటల్ సదుపాయం కావాలని జనం కోరు. హాస్పిటల్స్ అనేది అయితే మన ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏదైనా మన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయేదానికి ముందు ఉంటాము. ఎందుకంటే ముందు వాటర్ది మెయిన్. జల్ జీవన్ మిషన్ కింద ఉదయగిరికి వాటర్ ట్యాప్ కనెక్షన్లు ఎట్ట చేయాలా అనే ఒక మెయిన్. ఫస్ట్ మనకు కావాల్సింది నీళ్లు. ఈ నీళ్ల వసతి కలిపగలిగితే దాన్ని మించింది లేదు. ఈ మెట్ట ప్రాంతాల్లో నీళ్లదే సమస్యగా ఉంది. సోమశిల నుంచి వాటర్ సోర్స్ లేక జల్ జీవన్ మిషన్ కింద మెట్ట ప్రాంతానికి నీళ్ల కనెక్షన్స్ ఇవ్వలేకపోయి ఈ రోజు సోమశిల వాటర్ తో మెట్ట ప్రాంతానికి అంతా కూడా జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కొలాయిలు ఆ కార్యక్రమం కూడా చేపట్టి ముందు నీటి వసతిని ఇబ్బంది లేకుండా ఈ మెట్ట ప్రాంతానికి చేయాలని ముందు తీసుకొస్తున్నాం. ఇది ఈనాటి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విపిఆర్ మనోగతం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం.